మంగళగిరి లోకేష్ గిరిగా మారబోతుందా? ఒకప్పుడు మంగళగిరి వైసీపీకి కంచుకోటగా ఉండేది. ఎన్నికల్లో ఓటమి తర్వాత అక్కడ పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలో వైసీపీ జెండా పీకేయడం ఖాయమనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం మంగళగిరి వైసీపీ జెండాలు కనుమరుగై వాటి స్థానంలో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇంతకీ నారా లోకేష్ ఇలాకా మంగళగిరిలో అసలేం జరుగుతోంది? వైసీపీ దివాళా తీయడం వెనుకున్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఫ్యాన్ స్పీడు రోజురోజుకి తగ్గిపోతుండటంతో క్యాడర్ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ 7 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై పార్టీ చతికిలబడింది. దీంతో వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, గల్లీ లీడర్లు అంతా వైసీపీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీంతో పరిస్థితి ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఎవరు ఎప్పుడు పార్టీకి గుడ్ బై చెప్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి. నిజానికి కార్యాలయం, ఇల్లు కూడా ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అయితే నియోజకవర్గ కేంద్రం మాత్రం 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలాంటి చోటిప్పుడు వైసీపీ లేకుండా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలంతా కూటమిలోకి జంప్ అవుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది. 2 రోజుల క్రితం చేనేత వర్గానికి చెందిన బలమైన నాయకుడు గంజి చిరంజీవి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో జరిగే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ను గంజి చిరంజీవికి ఇవ్వాలని జగన్ భావించారు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఫిరాయించి జనసేనలో చేరిపోయారు. దీంతో మంగళగిరిలో వైసీపీ జెండా పట్టుకునేవారే లేకుండా పోయారు. 2029 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. మంగళగిరి నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం వైసీపీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దిగిన మురుగుడు లావణ్య చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన లావణ్య ఓటమి తర్వాత నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా పోయారు. కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా తన ముఖం చూపించడం లేదట. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారట. ఇక పార్టీలోనే ఉన్న ఆమె మామగారు మురుగుడు హనుమంతరావు టీడీపీ వైపు చూస్తున్నారట. దీంతో మురుగుడు కుటుంబం దాదాపు వైసీపీకి దూరమైపోయిందన్న ప్రచారం మంగళగిరిలో జోరుగా జరుగుతోంది. అటు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారట. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లే అన్న ప్రచారం కూడా మంగళగిరిలో జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ హవా రోజురోజుకు పెరుగుతోంది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో 75,000 మంది టీడీపీలో చేరారు. ఈ సభ్యత్వ కార్యక్రమం మరింత జోరుగా ముమ్మరంగా సాగుతూనే ఉంది. దీంతో ఇక్కడ టీడీపీ జెండాలు రెపరెపలాడుతుంటే వైసీపీ జెండాలు మసకబారిపోతున్నాయి. రాబోయే రోజుల్లో మంగళగిరిలో వైసీపీకి కార్యకర్తలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. అటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మంత్రి లోకేష్ అభివృద్ధి చేస్తున్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ అంతా టీడీపీ వైపు మళ్లుతోంది. సాక్షాత్తు జగన్ కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి దాదాపు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ స్పీడ్గా తిరిగిన ఫ్యాన్ ప్రస్తుతం 0 పొజిషన్కు వచ్చేస్తుందన్న టాక్ నడుస్తోంది. కీలకమైన నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మంగళగిరి కాస్త లోకేష్ గిరిగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదని
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమనే చర్చ నడుస్తోంది.